హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ సండే కదా! మీ ఇంట్లో ఏం స్పెషల్ చేశారో నాకు కామెంట్ చేయండి. నేనైతే చికెన్ దమ్ బిర్యానీ చేశాను. ఇవాళ అయితే మా హస్బెండు భోజనానికి రాను, బయట ఫంక్షన్‌కి వెళ్తానని చెప్పనన్నారు. అందుకని మేము చికెన్ దమ్ బిర్యానీ చేశాను. మా హస్బెండ్ ఉంటే నేను దమ్ బిర్యానీ చేయనండి. ఎందుకంటే ఆయన తినరనమాట. ఎప్పుడో మరి ఎక్కడైనా తినుండొచ్చు. లేదంటే ఎందుకో తనకి ఇష్టం ఉండదు. అది చికెన్ పచ్చిగా ఉంటది. అది స్మెల్ నాకు నీచు వాసన వస్తది. నాకు నచ్చదు అని అన్నారు. ఎప్పుడు తినరనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా నేను తిననని చెప్పేస్తారు. అందుకని మేము ఆయన లేని టైంలో మేము మాకు నచ్చినట్టుగా వండుకొని తిన్నామన్నమాట. ముందుగా అయితే మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మనం 1 అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న చికెన్ పక్కన పెట్టుకొని ఇప్పుడు వాటర్లో మసాలాలన్నీ వేసుకొని బిర్యానీ మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిలు, ఒక నిమ్మ చెక్క పిండుకొని వాటర్ మరిగే వరకు వెయిట్ చేయాలి. వాటర్ మరిగాక రైస్ కూడా యాడ్ చేసుకోవాలండి. రైస్ నేను హాఫ్ అన్ అవర్ ముందు కడిగి నానబెట్టుకున్నాను. ఆ రైస్ యాడ్ చేసేసుకొని 75% కుక్ అవ్వాలి రైసు. కుక్ అయిన తర్వాత మనం ఆ వాటర్ అంతా తీసేసుకుని రైస్ పక్కన పెట్టుకోవాలి. ఈ వాటర్ని మనం కొంచెం లాస్ట్లో యాడ్ చేయాలి రైస్లో, అంతే. మిగతాదంతా పడేయచ్చు. అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే చికెన్ని కొంచెం తీసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాము. దానిలో రైస్ వేసేసుకుందాము. 2 లేయర్స్గా వేస్తున్నాను అనమాట ఇక్కడ నేను. నా వీడియోని చూసి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. చూసేసి అలా వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరు లైక్ ఇవ్వట్లేదు. 2 లేయర్స్గా వేసేసుకున్నానండి. పైన కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. అలాగే దాల్చిన చెక్క, యాలకులు కలిపి నేను పౌడర్ చేసుకుని ఆ పౌడర్ పైన చల్లుకున్నాను అనమాట. ఈ పౌడర్ వల్ల ఫ్లేవర్ మంచి స్మెల్ వస్తుంది. అలాగే బిర్యానీ బయట తిన్నట్టే అనిపిస్తుంది అనమాట. ఇప్పుడైతే పెనం పెట్టి దాని మీద నేను బిర్యానీ గిన్నె పెట్టి మూత పెట్టాను. దాని మీద వాటర్ గిన్నె పెట్టాను అనమాట. చూడండి చక్కగా దమ్ అయిపోయింది. చాలా బాగుంది టేస్ట్ అయితే. నా వీడియోకి లైక్ ఇవ్వండి.